హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే అండి. సండే వ్లాగ్ చేయాలని ప్రిపేర్ అయ్యాను. సో మెనీ ఎగ్జైటింగ్ థింగ్స్ టుడే. ఎలా ఉంటుందో ఏంటో మీతో పాటు నేను వెయిట్ చేస్తున్నాను. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయో ఫ్లాప్ అవుతాయో తెలియదు. ఐఎమ్ వెయిటింగ్. సండే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం మేము నలుగురం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? వీఆర్ గోయింగ్ టు రెస్టారెంట్. నేను బ్రేక్ఫాస్ట్కి రెస్టారెంట్కి చాలా తక్కువ వెళ్తాను, అసలు వెళ్ళను కూడా. మా వాళ్ళు ముగ్గురు వెళ్ళి తినేసి నాకు వస్తా పార్సల్ తీసుకొస్తారు. బట్ ఈసారి నేను కూడా వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర నుంచి అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. ఒక నాన్ వెజ్, మటన్, చికెన్, ఫిష్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ బాగా దొరుకుతాయి దగ్గరే. హోటల్కి అయితే వచ్చేసాం. హోటల్ కూడా మా ఇంటికి దగ్గరే, చాలా దగ్గర. నడుచుకుంటూ వెళ్తే 2 minutes. ఇది నా బస్ స్టాప్ కూడా ఇక్కడే దిగుతాను రోజు. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా అన్నీ ఉన్నాయి. చికెన్ షార్వా, దోశ చికెన్ షార్వా, ఇడ్లీ చికెన్ షార్వా. నాన్ వెజ్ టిఫిన్స్ అంటే టెంపుల్కి వెళ్ళాలని చెప్పి మేము ఈ ఒక్కసారికి అవాయిడ్ చేసాము. డెఫినెట్గా ట్రై చేస్తాం, ఎలా ఉందో మీకు చెప్తాను. ఈసారికి వెజ్జే. దోశ, సాంబార్, ఇడ్లీ, పూరి ఇవన్నీ టేస్ట్ చేసాము. అన్నీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. మా వాళ్ళు టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఆకలి కలకలకలాడుతుంది. లేట్గా లేచాం, వీకెండ్ కాబట్టి. కిచెన్ ఫుడ్ అయితే వంట కానీ హైజీనిక్గా ఉంది. హోటల్ నీట్గా ఉంది. పూరి కాలిపోతుంది, కర్రీ కాలిపోతుంది. సో చాలా బాగుంది టేస్ట్. అంటే అన్నీ తిన్న వెంటనే చాలా బాగుందని నేనేం చెప్పను. నా వంట అయినా సరే, ఎవరి వంట అయినా సరే ఉన్నది చెప్పేస్తాను. నాకు ఎలా అయితే అనిపించిందో అదే చెప్తాను. అది నేను ఫీల్ అవుతాను. ఆ ఫుడ్ ఏదైనా సరే, ఒక కాఫీ తాగిన, టీ తాగిన, వాటర్ అయినా సరే ఫీల్ అవుతూనే చేస్తాను. కాబట్టి ఆ టేస్ట్ బాగా తీసుకోగలను. టేస్ట్ నాకు నచ్చితేనే బాగుందని చెప్తాను. నిజంగా బాగుంది. మేము బయటికి వెళ్ళడానికి ఆ హోటల్కి వెళ్ళాము, తినేసి బయటికి వెళ్ళిపోయాము. టేస్ట్ బాగుంది, నైస్, చాలా బాగుంది. రీజనబుల్ రేట్, అది కూడా. పెద్ద పూరీస్, చట్నీ, సాంబార్ టేస్ట్, దోశలోకి అల్లపు చట్నీ. మా వాళ్ళు ఎప్పుడు దోశ పిచ్చోళ్ళు. బయటకు వచ్చినప్పుడు కూడా అక్కడ నుంచి పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి మేమిద్దరమే టెంపుల్కి బయలుదేరిపోయాము. టెంపుల్ వచ్చేసి గుంటూరుకు వెళ్ళే దారిలో చౌడారం ఉంటుంది కదా, అక్కడ లలిత అమ్మవారి గుడి అనమాట. మేము సగం దూరం వెళ్ళేసరికి పెద్ద వాన. టన్నల్లో ఆగాం చాలాసేపు. వాన ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఎంతమంది ఆగారో చూడండి. అక్కడ నుంచి కొంత దూరమే వచ్చేసాం టెంపుల్కి. చాలా బాగుంటుంది. ఎందుకు అమ్మవారు నాకు బాగా కనెక్ట్ అయ్యారు. అమ్మవారు నచ్చింది నాకు. ఈరోజు ఎందుకు వచ్చామంటే, వారాహిదేవి ఉత్సవాలు, నవరాత్రులు జరుగుతున్నాయి కదా. ఇది పూర్ణాహుతి అనమాట. లాస్ట్ రోజు 9 నవరాత్రులు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు పూర్ణాహుతి ఉంటుంది కదా. నాకు 9 days 8 days రావడం కుదరలా. చివరి రోజు వచ్చాను. చాలా తృప్తిగా ఉంది. చాలా అద్భుతంగా జరిగింది. మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది. ఆఫ్టర్నూన్ పూర్ణాహుతికి వెయిట్ చేస్తున్నారనమాట అందరూ, పెద్దలు, పిల్లలు. ఇక్కడ గురువుగారు పూజ చేస్తున్నారు. హోమగుండం. ఇక్కడ పూర్ణాహుతి, అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ సమర్పిస్తారు కదా, అది చేస్తున్నారు. అసలు ఎంతమంది జనం అండి బాబు. నాకు వీడియో తీసుకోవడానికి కుదరలేదు. చాలా బాగా జరిగింది. ఆ చీర చూసి ఒక ఆవిడ, అంత మంచి చీర హోమంలో వేస్తున్నారు ఏంటి అంటుంది. అసలు హోమం అంటే అమ్మవారికి సమర్పించినట్టే కదా, అలా ఫీల్ అవ్వాలి. కొంతమంది ఉంటారు అమాయకులో, పిచ్చోలో, అర్థం కాదు. పూజ ఆయన గురువు గారు అనమాట. తనదే అదంతా గుడి. బాగా చెప్తారు గురువుగారు. ప్రశ్న అది చెప్తారు. ఎవరికైనా ఏదైనా ఇంటి సమస్యలు ఉన్నా, డౌట్స్ ఉన్నా, మనం ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి మన పేరు ఇస్తే మనము 1:32 వెళ్ళొచ్చు, అక్కడ విజిట్ అవ్వచ్చు. మనం ఏదైనా ప్రశ్న అంటారు, అడిగితే చెప్తారనమాట సమాధానం. పూజా విధానం అయితే అన్నీ బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. ఆఫ్టర్ యజ్ఞ హోమగుండం అయిపోయిన తర్వాత గురువుగారు
కొంచెం సేపు ఆ ఉత్సవాల గురించి, నవరాత్రుల గురించి, అమ్మవారి గురించి కొంచెం కాస్త వివరించారు. అందరికీ తెలియాలి కదా అసలు ఆ స్టోరీ ఏంటి అనేది అందరికీ తెలిసేలా చెప్పారనమాట. ఈవిడ గురువుగారి వైఫ్, ఈ అమ్మవారు అనమాట. అమ్మవారి అలంకరణ చూసారా, గురుగారు వారాహి ఉత్సవాలు, గుప్త నవరాత్రులు అనమాట ఇవి అని స్టోరీ బాగా చెప్పారు. చాలా వీడియో తీశాను, కాకపోతే లెంత్ ఎక్కువైపోతుందని మొత్తం పోస్ట్ చేయలేదు. కొంచెం గురుగారి మాటలు వినండి. చిన్న చిన్న మంత్రాలతో అమ్మవారిని మనం కూడా ఆరాధన చేసుకోవచ్చు. పెద్ద మంత్రాలు వెళ్ళి అట్లా అంతా చేయకుండా అట్లాంటివి ఇవాళ గుప్త నవరాత్రి అనేటటువంటి నవరాత్రి దేశమంతా చేస్తున్నారు. పూర్వం లేదు నవరాత్రుల వరకే చేసేవాళ్ళు. శ్యామల నవరాత్రి, తర్వాత వారాహి నవరాత్రి, పుష్య నవరాత్రి, అలాగే వసంత నవరాత్రి. గురుగారు ప్రశంసలు అయిపోయినాక లంచ్ టైం అనమాట. ఫ్రూట్ సలాడ్, కేసరి స్వీట్, పులిహోర, దొండకాయ పచ్చడి, పప్పు, వంకాయ టమాటా కర్రీ అండ్ రైస్ చూసారుగా. మళ్ళీ సాంబారు, వడియాలు, పెరుగు. అసలు టేస్ట్ విషయానికి వస్తే అమృతంలా ఉంది. అద్భుతం కాదు, అమృతం. అంత తృప్తిగా తిన్నాను నేనైతే భోజనం. చాలా బాగుంది టేస్ట్, బాగా కుదిరినాయి వంటలన్నీ. ఇంకా ఆ తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. వచ్చేస్తున్నా ఇంక ఇంటికి. అడ్డు దగ్గరికి వచ్చినాక అప్పుడే ఒక అతనికి యాక్సిడెంట్ జరిగింది. జస్ట్ మిస్, అసలు కింద పడిపోయాడు. టైర్ ఎక్కేదే. ఈవినింగ్ టైంలో సరదాగా ఒక రీల్ తీసుకున్నాము. నైట్ అసలు నేను వంట చేయలేనండి బాబు, నా వల్ల కాదు అని చెప్తే మా వారు సర్లే ఇంకేం చేస్తామని చెప్పి నా కోసం బిర్యానీ తీసుకొచ్చాడు. మంచోడండి, నేను ఎక్కువ కష్టపడితే చూడలేడు అనమాట. నేను తినలేదంటే నా కోసం అప్పుడప్పుడు బిర్యానీ తీసుకొచ్చిండు. బాగుంది బిర్యానీ అయితే, చాలా బాగుంది. ఈరోజు అసలు పూర్తిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం గుళ్ళో లంచ్, ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత అవి ఇవి తీసుకొచ్చాడు. అన్నీ ఫుల్ అయిపోయినాయి. దీంట్లోకి వచ్చి కర్రీ కూడా వచ్చాడు, ఎక్స్ట్రా కర్రీ తీసుకొచ్చాడు. చికెన్ పెద్ద హోటల్లో కంటే చిన్న చిన్న హోటల్లోనే టేస్ట్ బాగుంటాయి, స్పైసీగా ఉంటుంది ఫుడ్. అందుకని ఎప్పుడన్నా సరదాగా అప్పుడప్పుడు తినాలనుకున్నప్పుడు చిన్న హోటల్నే ప్రిఫర్ చేస్తాం మేము. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం, బిర్యానీ కూడా ఇష్టం. చికెన్ అనే కాదు, నాన్ వెజ్ అంతా ఇష్టమే. అందులో మెయిన్ రోల్ చికెన్ ప్లే చేస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కువ చికెన్ తినకూడదు అంటున్నారు కదా, అన్హెల్దీ. దాంట్లో అవి ఎక్కువ తినటం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఎక్కువ తినకూడదు అంటున్నారు. అందుకని ఓవర్గా తినకుండా వీక్లీ 1 or 2 తింటే ఓకే, గుడ్. మంచి ప్రోటీన్ ఫుడ్ కదా, హెల్త్కి మంచిదే. ఎక్కువ ఓవర్ చేయకూడదు. అందుకని టేస్ట్ అయితే బాగుంది, నచ్చింది నాకు. ఈరోజు అంతా తినడమే పని, తినడమే. పొట్టలో పేగులన్నీ ఇబ్బంది పడతాయని చెప్పి వాటికి రెస్ట్ ఇవ్వాలని కాస్త పెట్టుకున్నాను చూసారా. ఆ కాస్తతో ఏం చేసేసాను, 2 పీసెసే తినాలనిపించినా కూడా అమ్మ వద్దులే మళ్ళీ నైట్ ఇబ్బంది పడాలి అని. ఇష్టమైన ఫుడ్ని మానేయటం అంటే చాలా కష్టం కదా. అందుకనే ఓవర్గా తినకుండా లిమిట్గా తింటే మంచిది. అందుకే నైట్ కొంచెమే లాగిచ్చా. మార్నింగ్ రెస్టారెంట్కి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్కి. ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ అయితే తీయలేదు. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాము. ఇదంతా భక్తితో నడిచేసింది ఈరోజు అంతా. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ నిద్రేసాను. నిద్ర నుంచి లేచిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు, ఇంట్లో పని చేయటం అయితే వీడియో తీయడం కుదరలా. ఒక గేమ్ కూడా ప్లాన్ చేశాను, బట్ అదైతే కుదరలేదన్నమాట. అనుకున్నవి అన్నీ కుదిరితే మనం మనుషులు ఎందుకు అవుతాం, దేవుళ్ళం అవుతాం కదా. సరే, నాకు వీలైనంత వాటికి తీశాను. బట్ టెంపుల్లో కానీ రెస్టారెంట్లో కానీ పబ్లిక్లో ఫస్ట్ టైం వీడియో తీయటం నేను, అందువల్ల చాలా షైగా అనిపించింది.
ఎవరేమనుకుంటారో అందరు విచిత్రంగా చూడటం అంతా కొంచెం ఇదిగా అనిపించింది. అలవాటు అవ్వాలిగా. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి నా రీల్స్ వీడియోస్ ఒకసారి చూసేయండి ప్లీజ్. బాయ్.